సల్మాన్ రాజు గారు మాట్లాడండి. యా మేడం, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ పాస్టర్ గారైనా బొట్టు తీయమని చెప్పారనుకోండి, అది చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమో. ఏ పాస్టర్ గారైనా పువ్వు తీయమని చెప్పి ఉండొచ్చు, ఒకవేళ ఉన్నారేమో. ఇక్కడ నేను అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని నేను సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వట్లా, జరిగిన విషయం మీద మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సందర్భం విషయం మాట్లాడుతున్నాం. మీరు సందర్భం చెప్పుకుంటూ ఏమన్నారంటే ఇప్పుడే అన్నారు ఆ మాట, మొండ మోసినటువంటి స్త్రీలాగా బొట్టు పెట్టుకోకపోతే అని. నేనేమంటున్నానంటే హిందువులో కూడా, అంటే ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడతలేదు కానీ మనం చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది బొట్టు పెట్టుకోకుండా ఉండట్లేదండి. బొట్టు పెట్టుకోకుండా మనకి ఎక్కడ మార్కెట్లో కానీ లేకుంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కనిపించట్లేదుగా. చాలా మంది కనిపిస్తారు. అంత మాత్రాన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కాదు కదండి, అంత మాత్రాన వాళ్ళు ముండ మోసినట్టు కాదు కదండి. నేను ఏంటంటే అలాంటి వాడు వాడకండి అని చెబుతున్నాను నేను, అంతే. నేను చెప్తాను, చాలా సందర్భాల్లో నేను కూడా బొట్టు పెట్టుకోను. ఇట్స్ బేస్డ్ ఆన్ డ్రెస్. దాన్ని ఆమె ఫ్యాషన్ డిజైనర్, స్టైలింగ్ కింద కొన్నిసార్లు పెట్టుకోరు. బట్ 24/7 365 days పెట్టుకోకుండా ఉండటం ని అట్లా కన్సిడర్ చేస్తారు. నేను 365 days గురించి మాట్లాడలేదు, వర్డ్ గురించి చెప్పాను అంతే. ఒక నిమిషం టైం ఇవ్వమని అడిగాను సార్ నేను, ప్లీజ్ రిక్వెస్ట్, ఒక నిమిషం టైం అడిగాను. అయితే స్త్రీలను గౌరవించట్లేదు అనే పదానికి వచ్చారు మీరు. స్త్రీలను గౌరవించట్లేదు. అంతకుముందు ఎవరు ప్రవీణ్, ఆ సహోదరులు ఎవరో ప్రవీణ్ అనే సహోదరు స్త్రీలను మాట్లాడొద్దని చెప్పారండి. అలా బైబిల్ మాట్లాడొద్దని ఎక్కడ చెప్పలేదు సార్. స్త్రీలు మాట్లాడకుండా ఉండమని చెప్పడం కాదు అది. ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది. ఓకేనండి, ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది. అక్కడ కొంతమంది స్త్రీలను మాట్లాడొద్దు, అయితే పరిచయం చేస్తే వాళ్ళు మాట్లాడమని చెప్పుకుంటారు. కానీ కొంతమంది మాట్లాడొద్దని, అంటే కొన్ని విషయాలు మనం కూడా చెబుతూ ఉంటాం, అమ్మని వాకు కొంచెం తర్వాత మాట్లాడదామని చెప్పే విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి విషయాలని కూడా అంటే మీరు బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను మాట్లాడకుండా చేస్తుందనే పదం కాదు. బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి, స్త్రీలే ఉన్నారు. గారు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా సేవకురాలుగా ఉన్నారు. మీరు వాళ్ళ స్త్రీలను గౌరవించట్లేదని అనడానికి వీలు లేదండి. ఒకవేళ ఎవరైనా గౌరవించకపోతే నేనేం చేయలేను ఆ విషయానికి. కానీ బైబిల్ మాత్రం గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ప్రతి స్త్రీని కూడా, ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రేమించి మాట్లాడేదే బైబిల్. ఒక పాపాత్ముడైన స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు అమ్మ అని పిలిచారు, ఒక తల్లిలాగా సంబోధించారు. అక్కడ ఎవరిని కూడా అక్కడ కించపరిచినట్టుగా మాట్లాడలేదు. మరి ఇవన్నీ శాలెం రాజు చదువుకొని ఉంటాడు బైబిల్. ఒక నిమిషం అండి, ఇవన్నీ ఒక చర్చలకు సరిపోయిందండి. నేను ఒకటేమో చెప్తున్నాను, దయచేసి ఒక్క నిమిషం లత, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కరోజు కాదండి. అంటే ఇప్పుడు సల్మాన్ రాజు లాంటి పాస్టర్లు ఉంటే మంచిదే కానీ చాలా నేనేమంటున్నానంటే, ఒక్క నిమిషం, నేను సుమారు ఇప్పటి వరకు ఒక 100 కేసులు డీల్ చేశానండి. 100 కేసులు పోలీస్ స్టేషన్లలో, సుమారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లలో ఈ రకరకాల ఈ వీళ్ళేదో అనటము, వాళ్ళ మాక్సిమం రెచ్చగొడుతున్నారు ఈ క్రిస్టియన్స్. ఈ ఇట్లాంటి సమయం ఉన్న కొద్ది అవగాహన ఉన్న పాస్టర్లు కొద్దిగా పర్వాలేదు. ఈ మధ్యన ఇప్పుడు అన్నట్టు నేను కొన్ని పదాలు, ఎందుకంటే శాసనసభ్యుడు ఉన్నాను కాబట్టి కొన్ని పదాలు జర ఇబ్బందికరం. మా లత అంటే ఫ్రీడమ్ ఉన్నది మాట్లాడుతుంది. ఇప్పుడు మా లత కూడా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన దాకా అట్లా ఉంటుంది, కానీ మాకు కొన్ని భాష కూడా ఇబ్బంది వస్తుంది. నేను ఏమంటున్నానంటే